శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఈ మధ్య కాలంలో చాలా మందికి క్యాన్సర్ వస్తున్న రైట్. సందర్భం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే రైట్. అదేంటంటే ఎలా హ్మ్. అటాక్ అయితదో తెలియదు. దాని సింప్టమ్స్ కూడా రైట్. ఫార్మేషన్ అయిన తర్వాత బయటపడుతూ ఉంటాయి. అవును. అసలు అంటే ఎర్లీ స్టేజ్‌లో హ్మ్. హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ అటాక్ గాకుండా ఉంటది? ఒకవేళ వస్తే క్యాన్సర్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటది హోమియోపతిలో? రైట్. సో, డెఫినెట్‌గా అండి. క్యాన్సర్‌కి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. మనకు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి హోమియోపతిలో. మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా క్యాన్సర్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్న ఇంకా ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటారనమాట. ఆ ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటే క్యాన్సర్‌కు ఇంకొన్ని రోజుల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది అనే దానికి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ప్రీ క్యాన్సరస్ కండిషన్‌లో. అదేవిధంగా మనకు క్యాన్సర్‌లో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని ఉంటాయి. సో, నాన్ క్యాన్సరస్ కండిషన్ మీకు ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా క్యాన్సర్ ఉంది. మీకు ఇంకా క్యాన్సర్ లేదు. అప్పుడు కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. లేకపోతే మీరు రిపోర్ట్స్ తీసుకున్నారు. ప్రీ క్యాన్సరస్ కండిషన్ అబౌట్ టు కన్వర్ట్ ఇంటూ క్యాన్సర్. ఆ స్టేజ్‌లో కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. క్యాన్సర్ వచ్చిన తర్వాత 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్‌లో ఎలా ఉంటుందంటే క్యాన్సర్ అనేది ఒక ట్యూమర్ అనమాట. ఆ ట్యూమర్ అనేది లోకల్‌గానే ఉంటుంది. ఎక్కడ స్ప్రెడ్ కాదనమాట. దీన్ని స్టేజ్ 1 అంటామనమాట. లోకల్‌గానే ఉంటుంది. కాకపోతే చుట్టుపక్కల టిష్యూస్‌లోకి జస్ట్ ఎంటర్ అవుతుందనమాట. అది స్టేజ్ 2 అంటామనమాట. థర్డ్ స్టేజ్‌లో ఏంటంటే ఇది ఎక్కడెక్కడైతే డ్రైన్ అయితుందో అంటే మనకు రక్తం ప్రసరమైనట్టు మనకు లింఫ్ అనేది కూడా ఉంటుందనమాట మన బాడీలో. యెస్. లింఫాటిక్ సిస్టమ్ అనేది లింఫాటిక్ కూడా సిస్టమ్. యెస్. ఈ లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అక్కడున్న క్యాన్సర్ టిష్యూస్ నుంచి అది తీసుకుంటూ ఉంటుందనమాట. థర్డ్ స్టేజ్‌లో ఏంటంటే ఆ పర్టిక్యులర్ క్యాన్సర్ ఎక్కడుందో దాన్ని డ్రైన్ చేసే లింఫ్ నోడ్స్ మనకు లింఫ్ నోడ్స్ ఎక్కడుంటాయంటే నెక్ దగ్గర, యాక్సిల్లాలో, గ్రోయిన్ దగ్గర ఇక్కడ మెయిన్‌గా ఉంటాయి. వేరే ప్లేసెస్‌లో కూడా ఉంటాయి. ఎప్పుడైతే క్యాన్సర్ అనేది ఈ ప్లేసెస్‌కి వస్తుందో దాన్నేమంటామంటే థర్డ్ స్టేజ్ అంటామనమాట. థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఏంటంటే అది లింఫ్ నోడ్స్‌లోకొచ్చి బాడీ మొత్తం పాకడం. బ్రెయిన్‌లోకెళ్ళడము, వెన్నుపూసలోకెళ్ళడము. ఇది ఫోర్త్ స్టేజ్‌లో ఉంటాను. మనకు నాన్ క్యాన్సరస్ కండిషన్, ప్రీ క్యాన్సరస్ కండిషన్, క్యాన్సర్‌లో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఆర్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ థర్డ్ గ్రేడ్, గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్. గ్రేడ్ క్యాన్సర్స్‌లో కూడా చాలా మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. చాలామంది ఈ స్టేజెస్‌లో క్యూర్ చేసిన హోమియోపతి డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. కానీ మనం ఏం చేస్తామంటే హోమియోపతి డాక్టర్‌కు ఎట్లాంటి క్యాన్సర్స్ వస్తాయంటే ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ అయిపోయి, సెకండ్ స్టేజ్ అయిపోయి, థర్డ్ స్టేజ్ అయిపోయి, ఇంకా ఫోర్త్ స్టేజ్‌కెళ్ళిన తర్వాత ఇంకా అందరూ చేతులెత్తేసిన తర్వాత ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదు. ఈ పేషెంట్ 1 మంత్ లోపల, 2 మంత్స్ లోపల చనిపోతారంటే అప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గరికొస్తారనమాట. ఈవెన్ ఆ స్టేజ్‌లో కూడా చాలా మంచిగా పనిచేసే హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కేస్ చెప్తాను. నాకొక కేస్ వచ్చింది. వాళ్ళు ఉప్పల్‌లో ఉంటారనమాట. ఆమె 80 ఇయర్స్ లేడీ. వాళ్ళ మనవడు నాకు తెలుసనమాట. సో, వాళ్ళ ఫాదర్‌కి రికమెండ్ చేశాడు. సో, నిమ్స్‌కెళ్లారు. స్టమక్ క్యాన్సర్ వస్తే నిమ్స్‌కెళ్తే ఏమన్నారంటే ఆల్రెడీ ఫోర్త్ స్టేజ్‌లో ఉంది. దీన్ని మనం ఇంకేం చేయలేము. పేషెంట్ మాక్సిమం 1 ఆర్ 2 మంత్స్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారండి. వాళ్ళు ఇంటికి తీసుకొనొచ్చి చుట్టూ కనుక్కుంటే నా గురించి తెలిసింది. వాళ్ళు ఫోన్ చేశారనమాట. సార్ ఇది పరిస్థితి అంటే నా ట్రైన్ ఏం చేస్తాను రమ్మని చెప్పాం. వచ్చేటప్పటికి ఎలా ఉన్నిందంటే పేషెంట్‌కి స్టమక్ క్యాన్సర్ కాబట్టి కడుపులో నొప్పి, కడుపులో మంట, ఏం తిన్నా వామిటింగ్, 24 అవర్స్ నాజియా, వామిటింగ్ సెన్సేషన్. చాలా సన్నగా అయిపోయింది. అసలు ఏం లోపలికి పోవట్లేదు. సివియర్ పెయిన్, ఒళ్ళంతా మంటలు. సో, చాలా బక్కగా అయిపోయింది పేషెంట్. ఈ స్టేజ్‌లో వచ్చిందనమాట. మనం హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత కడుపులో పెయిన్ తగ్గింది. పేషెంట్ కొంచెం తినడం మొదలుపెట్టింది. ఓకే. బాగా కొంచెం లావు అయింది. అన్నీ సెట్ అయినాయి. చాలా కాలం పేషెంట్ అలానే బతుకుందనమాట. సో, మళ్ళీ మనం క్యాన్సర్ ఉందా లేదా అని టెస్ట్ చేయించలేదు. క్యాన్సర్ ఉన్నా లేకపోయినా హోమియోపతి మెడిసిన్స్‌తో ఏంటంటే మంచిగా క్యాన్సర్ పేషెంట్స్ రికవర్ అయ్యే కేసెస్, కంప్లీట్‌గా క్యూర్ అయిన కేసెస్ కూడా హోమియోపతిలో చాలా ఉన్నాయి. ఎన్ని డేస్‌లో ట్రీట్మెంట్ నయమైంది సార్ తనకి? అంటే మీరు ట్రీట్మెంట్ చేసిన క్రమంలో ఎన్ని డేస్ రైట్. డ్యూరేషన్ టైం పట్టింది మనకు తనకి? వితిన్ 1 వీక్‌లో మంచి రెస్పాన్స్. అంటే 1 వీక్‌లో కంప్లీట్‌గా నుంచి. తగ్గిపోలేదు. ఓకే. ఫస్ట్ మనం ఆమెకి ఏం కాన్సంట్రేట్ చేసామంటే సివియర్ పెయిన్.
పెయిన్ తగ్గడానికి వితిన్ 1 వీక్‌లో మంచిగా పెయిన్ రిలీఫ్ వచ్చింది. వితిన్ 15 డేస్ టు మాక్సిమం 1 మంత్‌లో కొంచెం తినడం మొదలుపెట్టింది. పెయిన్స్ తగ్గాయి, నిద్రపోవడం మొదలుపెట్టింది, మంటలు తగ్గాయి ఆమెకి. కొంచెం నాజియా, వామిటింగ్ ఇవన్నీ తగ్గాయి. అలా ఇంప్రూవ్ అయితూ చాలా కాలం ఆమె బతికే ఉందన్నమాట ఇంకా. రైట్. అంటే యాహ్! నిజానికి చెప్పాలంటే అసలు ఆ స్టేజ్ నుంచి బయటికి రావడం రైట్. అనేది భరద్వాజ గారి కృషి చాలా ఉంది. రైట్. అది యాహ్! నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థాంక్స్ అండి. ఇంకొకటేంటంటే యాహ్! చిన్న పిల్లలకు గూడా హ్మ్. బ్రెయిన్‌లో క్యాన్సర్ హ్మ్. ఉండి తర్వాత బ్లడ్ క్లాట్ అవ్వడము. హ్మ్. నెక్స్ట్ ఇంకొకటి ఇందాక మీరు చెప్పినట్టు హ్మ్. స్టమక్ క్యాన్సర్, కొంతమందికి చెస్ట్‌లో రొమ్ము క్యాన్సర్ అని జెప్పేసి ఇలా హ్మ్. టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. హ్మ్. అంటే దానికి ఒక్కో ట్రీట్మెంట్ ఉంటదంటారా? లేకపోతే అన్ని విధాలుగా గూడా ఓవరాల్‌గా ఒకే ట్రీట్మెంట్ ఉంటదంటారా? మీరు చాలా మంచి క్వెషన్ అడిగారండి. హ్మ్. హోమియోపతిని మనం ఏమంటామంటే ఇండివిడ్యువలిస్టిక్ మెడిసిన్ అంటామనమాట. అంటే ఓకే. మీ జెనెటిక్ కాన్స్టిట్యూషన్‌కి మీకొక డ్రగ్. హోమియోపతిలో బేసిక్‌గా 5000 డ్రగ్స్ ఉన్నాయి. ఆ 5000 డ్రగ్స్ డిఫరెంట్ అంటే కాంబినేషన్స్ గాదు. కాంబినేషన్స్ అయితే ఇంకా కొన్ని లక్షలు, కోట్లుంటాయి. హ్మ్. కాంబినేషన్స్ గాకుండా డిఫరెంట్ పొటెన్సీస్ అంటాం. అంటే డిఫరెంట్ కాన్సంట్రేషన్స్ తీసుకున్నప్పుడు అరౌండ్ హోమియోపతిలో 50,000 మెడిసిన్స్ ఉన్నాయి. 50,000. 50,000 మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. ఈ 50,000 మెడిసిన్స్‌లో ఏ పర్టిక్యులర్ ప్రాబ్లమ్‌కైనా అదేదైనా కావచ్చు. ఈ 50,000 మెడిసిన్స్‌లో నుంచి 1 ఆర్ 2 మెడిసిన్స్ సెలెక్ట్ చేసి ఇవ్వడమే హోమియోపతి డాక్టర్ స్పెషాలిటీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే క్యాన్సర్ అనుకోండి. స్టమక్ క్యాన్సర్ అనుకోండి. హ్మ్. 10 మందికొచ్చిందనుకోండి. 10 మందికి సింప్టమ్స్ వేరే. రైట్. 10 మంది ఎక్స్‌ప్రెస్ చేసేది వేరే. యెస్. హ్మ్. రైట్. 10 మందికి మొడాలిటీస్ వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి వచ్చిందనుకోండి. హ్మ్. క్యాన్సర్‌లో కడుపు నొప్పి ఉంది. కొంతమందికి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే రిలీఫ్ వస్తది. అవును. కొంతమందికి ప్రెస్ చేస్తే పెయిన్ ఎక్కువ పెయిన్ అవుతది. ఎక్కువవుతది. ఆ! మెడిసిన్స్ మారిపోతాయి. కొంతమందికి దాన్నేమంటామంటే మొడాలిటీస్ అంటామంట. హ్మ్. మొడాలిటీస్‌ని బట్టి మెడిసిన్ మారుతుంది. అదేవిధంగా కన్కామిటెంట్స్ కొంతమందికి ఆహ్, కడుపు నొప్పి వచ్చినప్పుడు హెడేక్ ఉందనుకోండి హ్మ్. మెడిసిన్ మారిపోతుంది. కొంతమందికి కడుపు నొప్పి ఉన్నప్పుడు నాజియా ఉందనుకోండి మెడిసిన్ మారిపోతుంది. సో, మనం ఇక్కడ చేసేదేంటంటే హోమియోపతిలో ప్యూర్ సింప్టమాటిక్ బేసిస్ పైన మనం ట్రీట్మెంట్ అనేది చేస్తామనమాట. సింప్టమ్స్ చేంజ్ అయితే డ్రగ్ చేంజ్ డ్రగ్ అయితది. చేంజ్ అవుతది. ఏ డిసీజ్‌కి ఏ ఇద్దరు మనుషులకి ఒకటే రకమైన సింప్టమ్స్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ. సో, ఈ 50,000 మెడిసిన్స్‌లో 2 మెడిసిన్స్ పికప్ జేసి మనం ఈ పేషెంట్‌కి ఇస్తాం. సేమ్ అదే క్యాన్సర్ అయినా వేరే మెడిసిన్ ఉంటుంది. మనం 100 మంది పేషెంట్‌లను తీసుకుంటే సేమ్ క్యాన్సరే, సేమ్ స్టమక్ క్యాన్సరే అనుకోండి. 100 మంది సింప్టమ్స్‌ని బట్టి 100 డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి మనం ఇస్తామనమాట. ఇక్కడ ఏం జెప్తుంది హోమియోపతి అంటే జెనెటిక్స్. సో, ఏ మనిషి జెనెటిక్స్ 2 ఒకటే రకంగా ఉండవు. ఐడెంటికల్ ట్విన్స్ తప్పితే. అంటే మనము ట్విన్స్ పుట్టినప్పుడు ఇద్దరు ఒకటేలాగా ఉంటారు చూసారా? హ్మ్. వాళ్ళ జెనెటిక్స్ మాత్రం సేమ్‌గా ఉంటాయి. వాళ్ళ జెనెటిక్స్ తప్ప మిగిలిన ఏ మనిషిని మీరు ప్రపంచంలో తీసుకున్నా జెనెటిక్స్ అనేది మారిపోతుందనమాట. ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంటాయి. యాహ్! హ్మ్. సో, ఆ జెనెటిక్ బేసిస్ పైన మనం మెడిసిన్ అనేది ఇస్తాం కాబట్టి అంత ఇండివిడ్యువలిస్టిక్‌గా మెడిసిన్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్‌కి మెడిసిన్ వేరే. అది విమెన్ అయితే వేరే, మెన్ అయితే వేరే, సింప్టమ్స్‌ని బట్టి వేరే. ఆ సింప్టమ్స్‌కి కన్కామిటెంట్స్ అంటే ఈ అసోసియేటెడ్ సింప్టమ్స్ ఏమున్నాయి? ఏ లొకేషన్‌లో ఉంది మెడిసిన్ మారిపోతుంది. సో, డ్యూరేషన్, సో, సెన్సేషన్ కొంతమందికేంటంటే పెయిన్ వచ్చినప్పుడు సుత్తితో కొట్టినట్టు ఉంటుంది. హ్మ్. మెడిసిన్ మారిపోతుంది. ఇంకోటి సూదితో గుచ్చినట్టుంటుంది. మెడిసిన్ మారిపోతుంది. లొకేషన్, సెన్సేషన్ ఆ సింప్టమ్స్‌ని బట్టి మనము మెడిసిన్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. రైట్ సార్. అందుకే ఏ హోమియోపతి డాక్టరు మీకు మెడిసిన్ నేమ్ చెప్పడు. హ్మ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చారు. మెడిసిన్ ఇస్తారు. ఆ పర్టిక్యులర్ టైంలో వచ్చిన హెడేక్‌కి మాత్రమే ఇది పనిచేస్తుంది. హ్మ్. నెక్స్ట్ టైమ్ మీకు కాజ్ వేరే అవుతుంది. సెన్సేషన్ వేరే అవుతుంది. లొకేషన్ వేరే. మెడిసిన్ కూడా చేంజ్ చేయాలి. అప్పుడు ఈ మెడిసిన్ ఇస్తే పని చేయదు. అట్లా అబ్యూజ్ చేస్తారు కాబట్టి హోమియోపతి డాక్టర్స్ ఏం చెప్తారంటే మెడిసిన్ నేమ్ చెప్పరు. ఇంకోటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలోపతి మెడికల్ స్టోర్స్ గల్లీకి 10 ఉంటాయి. అవును. హోమియోపతిది ఉండదు మీకు. అస్సలుండదు. రీజన్ హ్మ్. ఏంటి అంటే మీరు అలోపతికెళ్ళినప్పుడు హెడేక్ వచ్చా మీరు ప్రపంచంలో ఎక్కడ పోండి పారాసిటమాలే ఇస్తాడు. పారాసిటమాలో లేకపోతే డోలోనో సంథింగ్ యాహ్! ఇంకా పారాసిటమాలు, డోలో ఒకటే మళ్ళీ. ఒకటే మళ్ళీ ఆ! యాసిక్లోఫెనాకో లేకపోతే డైక్లోఫెనాకో రా సంథింగ్ రిలేటెడ్‌గా పెయిన్ ఏదైనా కిల్లర్. ఉంటే పెయిన్ కిల్లర్స్ అలాంటివి. మీరు ఇండియాలో పోయినా అదే, ఆఫ్రికాలో పోయినా అదే. పేషెంట్‌కి లెఫ్ట్ సైడ్ హెడేక్ వచ్చినా అదే, రైట్ సైడ్ హెడేక్ వచ్చినా అదే, ముసలోళ్ళకొచ్చినా అదే, యంగ్ వాళ్ళకొచ్చినా అదే ఇస్తారు. హోమియోపతిలో అట్లా ఇస్తే పని చేయవు. హోమియోపతిలో ఆ 50,000 మెడిసిన్స్‌లో నుంచి ఒకటో, రెండో మెడిసిన్ సెలెక్ట్ చేయడం అనేది నార్మల్‌గా వీళ్ళు సెలెక్ట్ చేయలేరు.
దానికి స్పెషలిస్ట్ డాక్టరే కావాలి కాబట్టి మీకు గల్లీకి హోమియోపతి స్టోర్స్ అనేవి ఉండవన్నమాట. యెస్. రైట్ సార్. ఇప్పుడు ఇంకోటేంటంటే సార్, కొంతమందికి క్యాన్సర్‌గా బయట గుర్తింపు అనేది ఉంటది. అంటే ఇప్పుడు ఫిజికల్‌గా ఇక్కడొక చిన్న సిస్ట్ వచ్చింది. ఆ హ్మ్. సిస్టర్‌ని తీసుకొచ్చి ఒక ఎఫ్ఎన్ఎన్‌సి చేస్తాం. అంటే హ్మ్. దాంట్లో తీసుకొని ఎఫ్ఎన్ఎన్‌సి చేసి హ్మ్. ఐడెంటిఫై చేస్తాం. అవును. పలానా టిష్యూలో నుంచి ఇది క్యాన్సర్ ఇలా వచ్చింది అని చెప్పేసి కూడా తీస్తూ ఉంటాం. హ్మ్. అలాగే ఆన్ ది స్పాట్‌లో హ్మ్. దీన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారనమాట. అంటే దాన్ని రిమూవ్ చేయడమా, సంథింగ్ హ్మ్. ఇంకేదో చేయడం అనేది కూడా చేస్తూ ఉంటారు. హ్మ్. అలాంటిది కూడా ట్రీట్మెంట్ పరంగా హోమియోపతిలో ఉంది అంటారా అవైలబుల్‌గా? బేసిక్‌గా క్యాన్సర్ అనేది అది ఎక్కడన్నా ఉండొచ్చండి. క్యాన్సర్ అనేది ఇంటర్నల్‌గా కనపడొచ్చు, ఎక్స్‌టర్నల్‌గా క్యాన్సర్ అనేది ఏం లేదనమాట. క్యాన్సర్ అంటే ఏంటంటే మనకు బ్లడ్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అనవసరంగా మల్టిప్లై అవుతున్నాయనుకోండి క్యాన్సర్. సో, క్యాన్సర్ అంటే ఏంటంటే సెల్ ప్రొలిఫరేషన్ అనమాట. ప్రతి ఒక్క సెల్‌కి కంట్రోల్ ఉండాలి. సో, అది ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి అనే కంట్రోల్ ఉండాలి. ఈ క్యాన్సర్‌లో ఏమవుతుందంటే ఆ కంట్రోల్ అనేది పోతుందనమాట. జీన్ లెవెల్‌లోనే ప్రాబ్లమ్ వస్తుంది. అదేంటంటే డెవలప్ అవుతూనే ఉంటుంది. సో, అది వెదర్ ఇంటర్నల్ గానీ, ఎక్స్‌టర్నల్ గానీ మనం హోమియోపతిలో డిఫరెన్షియేట్ చేయమనమాట. హోమియోపతిలో సింప్టమాటిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండలోకి పోయినప్పుడు హెడేక్ వస్తది. రైట్? అవును. మీరు ఎండలోకి పోయినప్పుడు పర్టిక్యులర్ హెడేక్ ఉంది. రైట్ సైడెడ్ హెడేక్ ఉంది. సూదితో గుచ్చినట్టుంది. చల్లగా ఏదన్నా పెడితే పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. వేడిగా పెడితే పెయిన్ అమలు రేట్ ఎక్కువైతుంది అనుకోండి. ఎగ్జాంపుల్. యెస్. ఇంకో పేషెంట్‌కి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. బ్రెయిన్ ట్యూమర్‌లో కూడా లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంది. చల్లది పెడితే తగ్గుతుంది. వేడిది పెడితే పెరుగుతుందని. పెరుగుతుంది. ఆ పేషెంట్‌కి ఎండలో పోయి వచ్చినప్పుడు హెడేక్ వచ్చినప్పుడు ఏం మెడిసిన్ ఇస్తామో, బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు కూడా అదే మెడిసిన్ ఇస్తామన్నమాట. ఎందుకంటే హోమియోపతి ఈస్ బేస్డ్ ఆన్ సింప్టమెటాలజీ. సింప్టమ్స్ ఈక్వల్ అయితే మెడిసిన్ అదే సెట్ అవుతుందన్నమాట. అందుకు హోమియోపతిలో చాలామంది చెప్తారు, ఏదన్నా ప్రపంచంలో ఒక డిసీజ్ ఉంటే, ఆ డిసీజ్ గన సింప్టమ్ ఉంటే హోమియోపతిలో మెడిసిన్ ఉందంటారు. అంటే ప్రపంచంలో సింప్టమ్ లేని డిసీజ్ అంటూ ఏదీ లేదు. సో, హోమియోపతి మందు పనిచేయని డిసీజ్ అంటూ ఏదీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే కొన్ని డిసీజెస్ ట్రీట్ చేస్తాననమాట. చాలా రేర్ డిసీజెస్. మేబీ 10 లక్షల మందిలో సంవత్సరానికి ఒకరికొస్తుంది ఆ డిసీజ్. క్రిడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటామనమాట. క్రిడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్. అట్లా నేను ట్రీట్ చేసే డిసీజ్. నాకు ప్రపంచం మొత్తం వస్తారు క్రిడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజెస్‌కి. అదే ఎస్ఎస్‌పిఈ అంటామనమాట. సబ్‌అక్యూట్ స్క్లెరోజింగ్ పాన్‌ఎన్సెఫలైటిస్ అంటామన్నమాట. చిన్న పిల్లల్లో వస్తుంది. అది వచ్చిన వెంటనే పిల్లలు 1½ ఇయర్ నుంచి 3 ఇయర్స్ లోపల చనిపోతారు. ఇటువంటి డిసీజెస్‌కి అలోపతిలో మెడిసిన్స్ లేవు. బట్ హోమియోపతిలో నేను ట్రీట్ చేస్తున్నాను. చాలామంది హోమియోపతి డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. ఎందుకంటే హోమియోపతిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది డిసీజ్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం ICD-11 ప్రకారం మనకు పాథాలజీ, అనాటమీ తెలియాలి, ఫిజియాలజీ తెలియాలి, బయోకెమిస్ట్రీ తెలియాలి, పాథాలజీ తెలియాలి, మైక్రోబయాలజీ, ఏవైతే మనకు మెడికల్ సైన్సెస్, సర్జరీ తెలియాలి, మెడిసిన్ తెలియాలి, గైనకో అన్నీ తెలియాలి. బట్ ఇవన్నీ తెలిసినా కూడా ఇవన్నీ తెలుసుకొని సింప్టమెటాలజీ బేస్డ్ పైన మనం హోమియోపతిలో డ్రగ్ ఇస్తాం కాబట్టి అది వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో దానికి మెడిసిన్ ఉన్నా లేకపోయినా, కనుక్కోకపోయినా హోమియోపతిలో ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్‌కి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. నేను చెప్పట్లేదు ప్రతి ఒక్కటి నేను క్యూర్ చేస్తానని చెప్పట్లేదు. బట్ దేర్ ఈజ్ అన్ ఆన్సర్. ఏవైతే ఈ క్రిడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజ్‌లు, ఎస్ఎస్‌పిఈలు, ఇంకా దీనికి మెడిసిన్ లేవు, పేషెంట్ చనిపోతారనే పేషెంట్స్ కూడా చాలామంది ట్రీట్మెంట్ తర్వాత బతికారనమాట. రైట్.